భూమి కలుగుగాక అంటే కలిగింది. ఒకవేళ ఆ మాట అనకపోతే కలిగేదా? కలగదు. సూర్యుడు కలుగుగాక అన్నప్పుడు సూర్యుడు కలిగాడు. ఒకవేళ సూర్యుడు ఆ మాట అనకపోతే సూర్యుడు కలిగేవాడా? కలగడు. అనగా భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇందులో ఉన్న సమస్తము ఎవరిని వలన కలిగాయి? దేవుని నోట నుండి వచ్చిన మాట వలన కలిగాయి. మీరు కూడా నా మాట వింటున్నారు, అవునా కదా? నా మాటను మీరు ఎలా వింటున్నారు? నాలో నుండి వచ్చిన కొంత శక్తి బయటకు విడివడి శబ్ద తరంగాల రూపములో ఈ గాలిలో అలా ప్రయాణించి మీ చెవులకు తాకి ఆ కర్ణబేరిలో ఉన్న రిసీవర్ సెన్సార్ ద్వారా నా మాటలను డీకోడ్ చేసుకుని అది అర్థం చేసుకుంటుంది. నా మాటను మీరు వింటున్నారు అంటే అర్థం ఏమిటి? నా శబ్దాన్ని మీరు వింటున్నారు. దేవుని మాట అన్న దేవుని వాక్యం అంటే ఏమిటి? మాట అనగా వాక్కు, వాక్కు అనగా శబ్దము. ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను. ఆగండి, వాక్యము అంటే ఏమిటి? నేను మాట్లాడిన వాక్కులు మీరు వింటున్నారు అంటే అర్థం ఏమిటి? నేను మాట్లాడిన శబ్దాలను, నేను చేసిన శబ్దాలను మీరు వింటున్నారు. వాక్యము అంటే శబ్దము. ఇప్పుడు వాక్యము అని మీ బైబిల్లో ఉన్న స్థలములో ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. ప్రతి ఒక్కరు మీ బైబిల్ ఓపెన్ చేసి వాక్యము అని ఉన్న స్థలములో శబ్దము అని పెట్టి మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు శబ్దము ఉండెను. నేను బైబిల్ చదువుతున్నాను, ఈ లోక సంబంధమైన పుస్తకాలు చదవడం లేదు. ఆది యందు, యోహాను సువార్త 1:1, ఆది యందు శబ్దము ఉండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెను, శబ్దము దేవుడై ఉండెను. శబ్దము ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును శబ్దము మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు శబ్దము లేకుండా కలుగలేదు. శబ్దములో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. 12వ వచనము, 14వ వచనం. ఆ శబ్దము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మన మధ్య నివసించును. ఈ విశ్వము, అందులో ఉన్న సమస్తము శబ్దము వలన కలిగిందని బైబిల్ ఎప్పుడు చెప్పింది నీకు? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పలేదా? వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగిను, భూమి కలుగుగాక అని పలుకగా భూమి కలిగిను, సూర్యుడు చంద్రుడు నక్షత్రమును కలుగుగాక అని పలుకగా సూర్యచంద్ర నక్షత్రాదులు కలిగెను. మాట వలన కలిగినవి అనే విషయాన్ని బైబిల్ నీకు క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పటికి నా వయస్సు 4500 సంవత్సరాలు సుమారు. ఎవరు గొప్పడు చెప్పండి? ఇప్పుడు సైన్స్ 21 సంవత్సరాల వయసు ఉన్న సైన్స్ గొప్పదా? సుమారు 4500 సంవత్సరాల క్రితమే ఈ విశ్వ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించిన నా బైబిల్ గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళు? దేవుని జ్ఞానం. ఇంత మీరు చదువుకున్నారు. దేవుని జ్ఞానము ఈ లోకము దృష్టికి ఎలా ఉందండి? వెర్రితనము. నీవు బైబిల్ చదవనంత కాలము నువ్వు వెర్రోళ్ళలాగానే ఉంటావు. నీవు గనక బైబిల్ను ఓపెన్ చేసి అందులో ఉన్న మహాజ్ఞానాన్ని నువ్వు జుర్రుకుంటే, దానిని నీవు ఆస్వాదిస్తే, బైబిల్లో అద్భుతమైన సంగతులు నీకు బయటపడతాయి. ఈ రోజు మనిషి ఏమంటున్నాడు తెలుసా? సైన్స్ 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 అంటున్నాడు. ఎవరినైనా సరే అడగండి, ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఏంటి బ్రదర్?
ఇదంతా హైటెక్. ఏ టెక్ అండి ఇది? లోటెక్. దిస్ ఇస్ హైటెక్. హైటెక్ యుగంలో కూడా ఇంకా మీరు దేవుడు ఏంటి బ్రదర్, ఇంకా చర్చ్ ఏంటి బ్రదర్? మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది బ్రదర్, జాలేస్తుందా? సైన్స్ 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 అంటే ఏంటో తెలుసా మీకు? దేవుడు సృష్టించిన ఈ విశ్వాన్ని చూసి, మరలా చెప్తున్నాను, ఎంత బైబిల్ గొప్పదో. దేవుడు కలుగజేసిన ఈ విశ్వాన్ని చూసి మనిషి ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఇది సూర్యుడు, ఇది ఇంత పొడుగుంది, ఇది ఇంత లావుంది, దాంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది నక్షత్రము అని ఒక పుస్తకంలో రాసుకుని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, ఖగోళ శాస్త్రం. దేవుడు కలుగ చేసిన చెట్లను చూశాడు. ఇది చింత చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, ఇందులో ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని ఒక పుస్తకంలో రాసుకుని దాని కవర్ పేజీ మీద ఒక పేరు పెట్టుకున్నాడు. ఏమిటి? వృక్ష శాస్త్రం. దేవుడు కలుగ చేసిన జంతువులను చూసి ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు అని వాటన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకుని దాని కవర్ పేజీ మీద ఇది జంతు శాస్త్రం అన్నాడు. చేసింది ఎవరు? దేవుడు. పేరెవరిది? సైంటిస్టుది. సొమ్మొకడిది, సోకొకడిది. తమకు అర్థము కాని మిడి జ్ఞానముతో మహాజ్ఞాన గ్రంథమైన ఈ బైబిలుని విమర్శిస్తే, ఈ బైబిలును అవమానిస్తే ఇక్కడ శ్రీనివాస్ ఊరుకోడు. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం ఇది. ఏమనుకుంటున్నావు నీవు? దీన్ని అవమానపరచడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి? నీవు ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కి దిగి ఎన్నిసార్లైనా ఎక్కి దిగగలవేమో కానీ నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని సృష్టించలేవు. ఛాలెంజ్. నా కెపాసిటీ ఉందని మగాడు మనగాడు ఎవరైనా ఉంటే, శాస్త్రవేత్త గాని ఎవరైనా వచ్చి నిలబడమనండి. నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలవు, దిగగలవే గాని నీవు ఎవరెస్ట్ శిఖరాన్ని సృష్టించలేవు. నీవు చంద్రమండలం మీదకి వెళ్ళగలవు, రాగలవు గాని మరో చంద్రమండలాన్ని నీవు సృష్టించలేవు. నీవు భూమి చుట్టూ తిరగగలవు, తిరిగి మరలా నీ స్వదేశానికి నీవు రాగలవు గాని మరో భూమండలాన్ని నీవు సృష్టించలేవు. విశ్వంలో ఉన్న ప్రతి దానిని గురించి నీవు అధ్యయనం చేయవచ్చేమో కానీ మరో విశ్వాన్ని నీవు సృష్టించలేవు. అది నీ కెపాసిటీ. యువర్ కిడ్. నా బైబిల్ ముందు నీవు చిన్న పిల్లాడివి. నువ్వు ఇంకా తప్పటడుగు వేస్తున్నావు. నీకు జ్ఞానము లేదు. మహాజ్ఞానము ఈ బైబిల్లో నిండి ఉంది. బైబిల్ మామూలు